హలో ఆల్. మీరంతా ఫంక్షన్స్లో అన్నం దేంట్లో తింటున్నారు? విస్తరాకుల్లో అరిటాకుల్లో తింటున్నారా? కానే కాదు, ఇప్పుడు అంతా బఫే సిస్టమే. అయితే ప్లాస్టిక్ ప్లేట్లు లేదా పేపర్ ప్లేట్లు అలవాటైపోయాయి అందరికీ. నిజమే కదా. సో ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో తెలుసు కదా, ప్లాస్టిక్ అంటేనే అదొక హార్మ్ఫుల్. అందులో మనం ఏం చేస్తాం, పైన ఒక బటర్ పేపర్ ఒక ప్లాస్టిక్ పేపర్ వేసుకుంటాం. లేదు అని అంటే ఇదిగోండి ఇలాంటి ప్లేట్స్లో తినటం ఇప్పుడు చాలా బాగా ఫేమస్ అయిపోయింది. సో ఇదిగోండి మీకు చూపిస్తాను. ఇది పేపర్ ప్లేటే అనుకుంటాం, మంచిదే ఏం కాదు అని అనుకుంటాం, కానీ దీనిపైన ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ కూడా మళ్ళీ ప్లాస్టిక్తో చేసింది. ఇదిగోండి చూసారా, ఇలాంటి ఒక లేయర్ ఉంటుంది. ఇది అయితే ఇంకా లైక్ చీప్ ప్లాస్టిక్ అనమాట. చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి ఇందులో. మనం వేడి అన్నం ఏదైనా పెట్టిన వెంటనే మధ్యలోకి వెళ్ళిపోతుంది, ఇంకంతే. నాకు డైరెక్ట్గా ఒకసారి షాప్ కీపర్ చెప్పారు, అమ్మ ఇలాంటి ప్లేట్స్లోని మీరు తినకండి, ఎవరికి పెట్టకండి, మీరు తెలిసిన వాళ్ళు కనుక చెప్తున్నాము. లైక్ ఇదొకటే కాదు, ఇంకా చిన్న చిన్న కాఫీ కప్స్ పేపర్ కప్స్ ఉంటాయి చూసారా, వాటిలోనైతే అసలు తాగొద్దు తినొద్దు అని డైరెక్ట్గా చెప్పారు. ఎందుకు అంటే కారణం అదే. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ ఫ్యామిలీకి ఒక క్యాన్సర్ ఉంటుంది. సో వీటన్నిటిని మనం అరికట్టాలంటే ఏదైనా చిన్న చేంజ్ తీసుకుని రావాలి. సో మనం నించొని తినాలంటే ఖచ్చితంగా ఇలాంటి పేపర్ ప్లేట్నే యూజ్ చేస్తాం. దానికి ఇంకా మంచిగా ఎలా తినొచ్చు అని అంటే ఇదిగోండి ఇలాంటి బనానా లీఫ్ కానీ లేదంటే విస్తరాకు కానీ దీని మీద ఇలా పెట్టుకుంటే చూసారా మొత్తం కవర్ అయిపోయింది. ఇందులో అన్నం పెట్టుకొని తినండి, హ్యాపీగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. ప్లాస్టిక్ ఇది అసలు యూజ్ చేయకుండా మనం డైరెక్ట్గా బంతభోజనంలో తింటే ఇంకా హెల్తీ. బట్ ఇప్పుడు అందరూ అదంతా చేయలేరు. ఈ విస్తరాకులు అండ్ ఈ బనానా లీవ్స్ కొనుక్కోవడం అంటే లైక్ ప్లాస్టిక్ ప్లేటే కొనుక్కుంటున్నాయి, కొనుక్కునే అంత కాస్ట్లీ ఏం కాదనమాట, చీపే, మనకు చాలా తక్కువ రేట్కే వస్తాయి. సో ఈ చిన్న చేంజ్, బటర్ పేపర్ అలాంటివి వేస్తారు చూసారా, దాని బదులు ప్లాస్టిక్ ప్లేట్ మీద కానీ ఇలాంటి పేపర్ ప్లేట్ మీద కానీ విస్తరాకు ఆర్ ఇలాంటి బనానా లీఫ్ పెట్టుకొని తినడం అంటే అలవాటు చేయండి. మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్, మీ నైబర్స్ అందరికీ చెప్పండి, ఈ చిన్న చేంజ్ చేయండి, మీరు అంతా హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.